నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఎరువుల దుకాణాల్లో సరైన పత్రాలు లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. అల్హాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కప్పర సాయి కిరణ్ గౌడ్. కేంద్రం రాష్ట్రంలోనూ ప్రజాపాలన అధ్వానంగా ఉంది. మాజీ ఎంపీ చింతామోహన్. గర్భిణీ స్త్రీలు, బాలింతలు పౌష్టికాహారం స్వీకరించాలి. మెదక్ జిల్లా ఐసీడీఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షెరిల్లా అంగన్వాడీ కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు, అలాగే చిన్నపిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తల్లిపాల విశిష్టతపై గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అవగాహన కల్పించారు. శిశువు పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని, తద్వారా శిశువు ఆరోగ్యంగా ఎదుగుతారని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం శిశువుకు తల్లిపాలు పట్టించాలని, అలాగే గర్భిణీ స్త్రీ, బాలింతలు పౌష్టికాహారం స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి, మండల వైద్యాధికారి డాక్టర్ సౌజన్య, శిరీష, అంగన్వాడీ టీచర్ దేవలక్ష్మి, మంగేశ్వరి, స్కూల్ టీచర్ మజ్రత్ బేగం, అలాగే ఆశా వర్కర్లు మంజుల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయినప్పటికీ మనకు కొత్త కొత్త తల్లులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ అవగాహన కొరకు ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటాము. తల్లిపాలు అనేది ఖచ్చితంగా గంటలోపు ముర్రుపాలు పట్టించాలి. ముర్రుపాలు తాగకపోతే బిడ్డలకు రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ డెలివరీ అయిన గంటలోపు వచ్చే పచ్చటి రంగులో ఉండే తల్లిపాలను ఖచ్చితంగా బిడ్డకు తాగించాలి. ఇందులోనే బిడ్డకు కావలసిన మాంసకృతులు, పోషకాహారము, విటమిన్లు అన్నీ ఒక టీకాతోటి సమానంగా, టీకా కంటే ఎక్కువ స్థాయిలో ఆరోగ్యాన్ని అందించే విధంగా ఈ తల్లిపాలు మన భగవంతుడు ఇచ్చిన వరం. ఇది మనకు డబ్బపాల వల్ల చాలా అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. వాటిని డబ్బాలను కడగడం కానీ, వాటిని తుడుచడం, ఎండలో ఆరబెట్టడం, వేడి నీళ్ళలో కడగడం వంటివి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రతి తల్లి పాలను బిడ్డను ఎప్పుడు కోరినప్పుడల్లా బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలి. కనీసం 2 సంవత్సరాలు తగ్గకుండా తల్లిపాలు ఇవ్వాలి. సంవత్సరం కాగానే ఇప్పుడు ఇవ్వద్దు అనొద్దు. కాకపోతే ఏంటంటే మీరు ఖచ్చితంగా 6 నెలలు దాటిన తర్వాత అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాలామృతం అనుబంధ ఆహారంగా పిల్లలకు తినిపించాలి. ఖచ్చితంగా తినాలి. బాలామృతం తింటలేరు కానీ ఇంకా వేరే బయట ఫుడ్ పెట్టద్దు. ఒక ప్యాకెట్ ఒక బాలామృతం దగ్గర గవర్నమెంట్ 700 నుంచి 800 రూపాయలు ఖర్చు చేస్తుంది. మీరు సెరిలా కొనుక్కుంటే బయట మీకు 200 లేదా 300 వస్తుండొచ్చు. అయినా దానికంటే ఎక్కువ పోషకాహారం దాని మీద అన్ని మీకు రాసి ఉంటాయి. ఇప్పుడు దాదాపు అందరు చదువుకున్న తల్లులే ఉంటారు కాబట్టి అవి మంచి దాన్ని చదువుకొని బాలామృతం అనేది ఖచ్చితంగా మీరు పిల్లలకు 6 నెలల తర్వాత అనుబంధ ఆహారంగా పెట్టాలి. అంతలోపు మాత్రం 6 నెలల లోపు మాత్రం బిడ్డలకు ఎట్టి పరిస్థితిలో తల్లిపాలు బంద్ చేయరాదు. మాకు పాలు వస్తలేవు, పాలు రావడానికి మేము ఏం చేయాలి అంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. నా బిడ్డకు నేను పాలు ఇవ్వాలి అని మీరు కరెక్ట్ గా మైండ్ లో ఫిక్స్ అవ్వాలి. ప్రెగ్నెంట్ అవ్వగానే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ పోషకాహారము, ఆకుకూరలు, పాలు, గుడ్లు అంగన్వాడీ కేంద్రంలో అందించే మొత్తం సంపూర్ణ ఆహారము అంటే ఫుల్ మీలు అందించబడుతుంది. అది తీసుకోండి. అది కాకుండా మీకు ఇంటి దగ్గర కూడా మీరు పళ్ళు, పాలు, గుడ్లు, ఇట్లాంటి మాంసము, చేపలు వంటివి అన్ని తినొచ్చు. ఎవరు ఏది తినగలిగిన వాళ్ళు అది తినాలి. అది తినలేని వాళ్ళు ఆకుకూరలలో కూడా కూరగాయలలో పాలు అనేది తాగించాలి. తర్వాత 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఏంటంటే మీరు పాలు తప్ప ఇంక వేరే ఇవ్వకూడదు. ఓకే, 6 months తర్వాత ఏం చేస్తారు? ఇందాక చెప్పినట్టు అడిషనల్ న్యూట్రిషన్ ఏదైనా ఇస్తారు పాలతో పాటు. అదే అప్పుడు చూపించారు కదా బాలామృతం గురించి, అది తేడా. ఓకే, 6 months వేరు మనం పాలే ఇవ్వాలి, తల్లిపాలు. తర్వాత 6 months తర్వాత ఎక్స్ట్రా న్యూట్రిషన్ కూడా వాళ్ళకి అవసరం ఉంటుంది బిడ్డలకి. ముడిపాలు ఇవ్వడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే తల్లి లాభాలు వేరే ఉంటాయి,
తర్వాత పిల్లలకి కూడా లాభాలు జరుగుతాయి. ఇందాక మేడం చెప్పినట్టు పిల్లలకి జరిగే లాభాలు చెప్పారు కదా, వాళ్ళకి ఇమ్యూనిటీ అవన్నీ పెరుగుతాయని. అలాగే తల్లికి కూడా కొన్ని లాభాలు పాలు ఇవ్వడం వల్ల జరుగుతుంది. అది ఏంటంటే మీరు ఫస్ట్ 1 అవర్లోనే పాలు ఇవ్వడం వల్ల గర్భసంచి ఏదైతే మనకి పెద్దగా అయిందో అది మళ్ళీ కుంచుకుపోవడానికి చాలా ఉపయోగపడుతుంది పాలు ఇవ్వడం వల్ల. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ కండరాలన్నీ చక్కగా గట్టిపడి మళ్ళీ యూటరస్ యథా స్టేట్కి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీరు పాలు ఇస్తూనే కంటిన్యూగా అలా చేస్తూనే ఉంటే అదొక న్యాచురల్ కాంట్రసెప్షన్, అంటే మళ్ళీ ఇంకొకసారి తల్లి కాకుండా ఉండడానికి కూడా అది న్యాచురల్గా పనిచేస్తుంది. ఓకే, అంటే మనం ఎక్స్ట్రాగా ఏం వాడాల్సిన అవసరం లేదు. మనం పిల్లలకి అడిగినప్పుడల్లా పాలు ఇవ్వడం, అంటే ఏడ్చినప్పుడల్లా పాలు ఇవ్వడం, 8 to 10 times పాలు ఇవ్వడం, నైట్ టైం కూడా ఒక 2 or 3 times పాలు ఇవ్వడం వల్ల న్యాచురల్గా ఒక కాంట్రసెప్షన్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, అలాగే కాకుండా దాంతోపాటు మీరు న్యూట్రిషన్ కూడా మంచిగా తీసుకుంటే పిల్లలకి ఇంకా చక్కని పాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. యూనో, సో ఈ ఇంపార్టెన్స్ తెలుసుకొని మీరు పాలు 6 నెలలు ఖచ్చితంగా ఇవ్వండి. దాని తర్వాత పాలతో పాటు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎరువుల దుకాణాల వద్ద రాసిపెట్టిన నిల్వలు, ఇక షాపు మరియు గోదాముల్లో ఉన్న నిల్వలను పరిశీలించారు. రిజిస్టర్లలో నమోదు చేసిన ఎరువుల విక్రయ వివరాలు మరియు నిబంధనల ప్రకారం ఉండకపోవడాన్ని కలెక్టర్ గమనించారు. రైతుల వివరాలు రిజిస్టర్లో సక్రమంగా లేకపోవడాన్ని జిల్లా కలెక్టర్ తీవ్రంగా తప్పుపట్టారు. సరైన పత్రాలు ఎందుకు అందుబాటులో ఉంచలేదని అధికారులను ప్రశ్నించారు. పత్రాలు లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మల్కాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కప్పర సాయి కిరణ్ గౌడ్ అన్నారు. మల్కాపూర్ డివిజన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీ, ఫేజ్ 2 రోడ్ మరియు భూగర్భ డ్రైనేజ్ పనులకు నిధులను మంజూరు చేసినందుకు కాలనీ వాసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కప్పల సాయి కిరణ్ గౌడ్ హాజరై మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాలనీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, వర్షాకాలం కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. నేటి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయామని కాలనీ వాసులు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ కాలనీ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ₹1 కోటి పైగా నిధులు మంజూరు చేశారని హర్షం వ్యక్తం చేశారు. ఇలా వరద బాధితులు అని చెప్పి వీళ్ళు స్థానిక కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళినా గానీ, అధికారుల దగ్గరికి వెళ్తే మీరు వాటర్ స్టోర్ అయ్యే దగ్గర ఇల్లు ఎందుకు కట్టుకున్నారన్నారు. ఇల్లులు కట్టుకున్నారని వీళ్ళు దగ్గరికి పోతే ఆనాడు పర్మిషన్ ఇచ్చినోడెవడు? మీరే కదా. ఇది నీళ్ళల్లా నువ్వెందుకు కట్టుకుంటున్నావు, ఆనాడు నువ్వు పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు? ఇవాళ వీళ్ళని నీళ్ళల్లో వండబెట్టిన దాఖలు నీయే కదా. ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. గత 10 ఏళ్ల నుంచి కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి ఇలా ఎట్లా బతుకుతున్నారని అడిగిన దాఖలు. ఇలా కాలనీ అధ్యక్షుడు ఎంత మొరబెట్టుకున్నా గానీ ఇలా ఆయనని సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ ప్రెసిడెంట్, ఆయన వాళ్ళకు కూడా న్యాయం చేయలేకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తాం? దయచేసి చెప్తున్నాం. ఇంకోటి చెప్పాలంటే ఇలా మల్లాపూర్ డివిజన్లో గ్రీన్ హిల్స్ కాలనీకి ఈ కబ్జా అయిన స్థలం ఏదైతే ఉందో 2018 దేవేందర్ రెడ్డి లెటర్ ప్యాడ్ ఇది కబ్జా స్థలం అని చెప్పి ఆయనే పోయిండు అధికారుల దగ్గరికి. ఆనాడు పోతే చీకటి ఒప్పందం తెలుసుకొని కంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఇవాళ ఆయనకి 1800 గజాల స్థలము టైల్స్ కంపెనీ యాజమాన్యానికి ముట్టగట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ది. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము పర్మిషన్ దృష్టికి తీసుకపోతే అది ఎట్లయినా సరే కాలనీ వ్యక్తులు చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళు ఇళ్లలో వండుకోలేకపోతున్నారు అంటే వెంటనే అధికారులను తీసుకొస్తే మన అధికారులను తీసుకొచ్చినాం, ఏసీపీని అలాగే మేము కమిషనర్ తీసుకొచ్చి చూపిస్తే వెంటనే ఏదైతే ఇప్పుడు గోడ మనం గుల్లగొట్టింది మీరు చూసారు జేసీబీతోని, వీళ్ళకి విముక్తి కలిగించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది. ముఖ్యంగా పరమేశ్వర్ రెడ్డి గారికి చెందుతుంది. ఇలా ఆపదలో ఎవరున్నా సరే పరమేశ్వర్ రెడ్డి గారి దగ్గరికి వస్తే పరమశివునికి చెప్పినట్టే అని చెప్పి నేను గంటా విధంగా చెప్తున్నా. ఎవరైనా ఆపదలు రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో, నగరపాలక సంస్థల్లో సరి అయిన మౌలిక సదుపాయాలు లేక పరిస్థితి అధ్వానంగా ఉందని మాజీ ఎంపీ చింతామోహన్ విమర్శించారు. ఏలూరు నగరంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఈరోజు చింతామణి విలేకరి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రజాపాలన అధ్వానంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలుతోందని ధ్వజమెత్తారు. అయితే లిక్కర్ స్కామ్లో మాత్రం అధికారులకు ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు తప్పవని అన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని విమర్శించారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇబ్బందులన్నీ తొలగి ప్రజలు సురక్షితంగా ఉంటారని వారన్నారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. చాలా దారుణంగా ఉంది. మరి ఎప్పుడూ కనపడినటువంటి అంటరానితనం కనిపిస్తూ ఉంది. ఎప్పుడో శతాబ్దాలు దశాబ్దాల క్రితం కనిపించేది ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఎక్కడ? పుణ్యక్షేత్రాల్లో, ముఖ్యంగా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులు ఉండేవాళ్ళు అక్కడ ఆఫీసర్లుగా. ఈరోజు ఒక్కరు లేరు. చూద్దామన్నా కూడా, భూతద్దం వేసుకొని చూద్దామన్నా కూడా లేరు. వందల సంఖ్యలో దుకాణాలు ఉన్నాయి అక్కడ. ఆ దుకాణాల్లో ఒక్క ఎస్టీ కానీ, ఒక ఎస్సీ కానీ, ఒక ఓబీసీ లేకపోవడం గమనార్హం. మరి చాలా అంతేకాదు, మరి ఒక కొత్త నినాదం వచ్చింది ఈ మధ్య, అన్యమతం అని. దారుణం ఇది. మీ ఊరు చుట్టూ తిరిగితే ఏలూరులో ప్రతి వంకలో ఈరోజు చర్చిలు కనపడుతున్నాయి. మరి తిరుపతిలో ఒక హాస్పిటల్లో, తిరుమల తిరుపతి దేవస్థానం హాస్పిటల్లో ఒక ఫార్మసిస్టు, ఒక దళిత ఫార్మసిస్టు 20 సంవత్సరాలు పనిచేస్తూ వస్తూ ఉంది. ఆమె ఇంట్లో ఆమె బైబిల్ చదివిందట, చదువుకుంటా ఉందట. ఆ ఉద్యోగం తీసేశారు. ఎట తీస్తారా? సెక్యులర్ దేశంలో, భారత రాజ్యాంగంలో అన్యమతం అని చెప్పేసి అందరూ ఉద్యోగాలు తీస్తున్నారు అక్కడ. ఇది ఎంతటి దారుణం! ఈ విధంగా అన్యమతాలు, తర్వాత అంటరానితనం అనేది చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది. సిగ్గుచేటని నేను తెలియజేస్తున్నాను. రాజధాని బివి రాఘవులు, కామ్రేడ్ రాఘవులు గారు చెప్పారు, రాజధాని కట్టేదానికి 1000 ఎకరాలు చాలు. ఈయన 70,000 ఎకరాలు తీసుకున్నాడు. నేను ఒక రైతుని అడిగాను, మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చారంటే మేము 90 ఎకరాలు ఇచ్చాము అన్నాడు. ఎందుకు ఇచ్చారు అంటే మా కర్మ అన్నాడు. ఏ రైతు సంతోషంగా ఇవ్వటం లేదు. 3 పంటలు పండేటువంటి మరి భూముల్ని, సారవంతమైన భూముల్ని, బాగా నీటి సదుపాయాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేదు. మరి వాళ్ళు పీడించి లాగిచ్చి తీసుకుంటున్నారు. మరి ఎవరికి ఇస్తున్నారు ఈ భూములు? కోటీశ్వర్లకి. ఫోన్లు చేస్తున్నాడు ఒక ఆయన బయట రాష్ట్రాల్లో. వాళ్ళకి తెలియదు, నాకు బయట రాష్ట్రాల్లో కూడా పరిచయాలు ఉన్నాయని. మేము 100 ఎకరాలు ఇస్తాం, మాకేమి ఇస్తామంటాడు ఆయన. పేరు చెప్పటం, పేరు చెప్తే టేబుల్ కింద తలబెడతారు వాళ్ళంతా. మాకేమి ఇస్తావు? కొన్ని మీడియా సంస్థలకు కూడా ఫోన్లు చేస్తున్నారు బయట రాష్ట్రాలు. ఏలూరు నగరంలో దళిత, క్రైస్తవులకు, బౌద్ధులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ నగరంలోని ప్రధాన రహదారులపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత, క్రైస్తవులకు, బౌద్ధులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫాదర్ బాల, దళిత నాయకులు పెరిగే వరప్రసాద్ పలువురు మాట్లాడుతూ, గతంలో దళిత, క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ ఉద్యమాలు చేసిన సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని అవాంతరాలు ఏర్పడడం వల్ల ఆగిపోయారని, అలాగే అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల వీరందరికీ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలగజేసుకుని దళిత, క్రైస్తవులకు, బౌద్ధులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ హోదా కల్పించారు. అదేవిధంగా 1996లో బౌద్ధ మతం తీసుకున్న దళితులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గౌరవార్థం దళిత బౌద్ధులకు ఎస్సీ హోదా కల్పించారు. 1996లో దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పిస్తామని అప్పటి కాంగ్రెస్ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు బిల్లు పెట్టి కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయనేది కోర్టు ద్వారా పెండింగ్లో ఉంది. తక్షణమే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్లో దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని
ఈరోజు బ్లాక్ డేగా నిరసన చేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేకతగా ఏలూరు చుట్టుపక్కలటువంటి గ్రామముల నుండి దళితులకు, క్రైస్తవ ఎస్సీలకు, ఎస్సీ క్రైస్తవులకు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని ఈ ఏలూరు నగరం చుట్టుపక్కల గ్రామంలో కూడా పాస్టర్లు, బిషప్ గారులు, అమ్మగారులు, ఫాదర్స్ అందరూ కూడా నిరసన చేస్తున్నాము. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతిపత్తుల యొక్క ఆధ్వర్యంలో మరి ఈ బహిరంగ ప్రదర్శన ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏమంటే 1950వ సంవత్సరంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా దళితులు ఎవరైనా సిక్కు మతంలోనికి కానీ బౌద్ధ మతంలోనికి కానీ స్వీకరించి వెళ్ళినట్లయితే వారు తమ కులాన్ని కోల్పోరు. కానీ దళితులు క్రైస్తవ మతం స్వీకరిస్తే వారి కులాన్ని కోల్పోతారు అనేటటువంటి ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వివక్ష చూపిస్తూ ఉన్న కారణంగా దానిని సవరించమని మేమందరము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వివక్ష అనేటటువంటిది ఉంది అని మరి అనేక మంది రాజ్యాంగ నేతలు ఒప్పుకుంటున్నప్పటికీ ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సవరించడానికి వెనుకడుగు వేస్తూ ఉన్నారు. అందువలన మేమందరము ముక్త కంఠంతో రాజ్యాంగాది నేతలను కోరుతూ ఉన్నటువంటిది ఏమంటే ఈ 1950వ ప్రెసిడెంట్ పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు బిడ్డిక లక్ష్మి ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ముందస్తు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ ఈ నెల 9న జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో భాగంగా వేడుకలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థినులు గిరిజన సాంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ రకాల వేషధారణలతో నృత్యాలు చేస్తూ అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, ఆదివాసీ నాయకులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. చదువుతున్నాను, 10వ తరగతి చదువుతున్నాను. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1990 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం మా GTWGH PMT స్కూల్లో పాఠశాలలోని సిబ్బంది మరియు విద్యార్థులు కలిసి జరుపుకుంటాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆదివాసుల హక్కుల పరిరక్షణ కల్పించుకోవడం మరియు ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు ప్రధాన లక్ష్యంగా చేసుకుని జరుపుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎరువుల దుకాణాల్లో సరైన పత్రాలు లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. మల్హాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కప్పర సాయి కిరణ్ గౌడ్. కేంద్రం రాష్ట్రంలోనూ ప్రజాపాలన అధ్వానంగా ఉంది. మాజీ ఎంపీ చింతామోహన్. గర్భిణీ స్త్రీలు, బాలింతలు పౌష్టికాహారం స్వీకరించాలి. మెదక్ జిల్లా ICDS సూపర్వైజర్ వరలక్ష్మి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.